నా దగ్గరికి 2024లో ఒక అబ్బాయి వచ్చాడు, చాలా పెద్ద పొలిటీషియన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాళ్ళ చిన్నమ్మ తీసుకొని వచ్చాడు. వాళ్ళ చిన్నమ్మ తీసుకొని వచ్చి ఇది 2024 జనవరిలో జరిగింది. వచ్చిన తర్వాత నేను జాతకం చూసి నీకు కారాగార దోషం ఉంది, నువ్వు జైలుకి పోతావు, ప్లస్ నువ్వు డిసెంబర్లో చనిపోతావు అని చెప్పిన. ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జైలుకి పోయి వచ్చిండు, 3 రోజులు బెయిల్ వచ్చింది. December 19th రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. డిఫెండర్ కార్లో వెళ్తుంటే. ఇన్ఫ్యాక్ట్ ఓ మై గాడ్, నాకు తెలుసు, నా ఫ్రెండ్ అతను, వాళ్ళ ఫాదర్ నా పరిచయం. సరే పేరు ఇప్పుడు వద్దులే. డిఫెండర్ కార్ 19 డిసెంబర్ శంషాబాద్ దగ్గర చనిపోయాడు మొన్న. అవును నా ఫ్రెండ్ అతను శరత్. ఓకే, పేరు కూడా తెలుసు, శరత్. సీరియసా? ఐ నో హిమ్. వాళ్ళ ఫాదర్ నా బాగా క్లోజ్. డిఫెండర్ కార్లో. అవును, డ్రైవర్ ఉన్నాడు పక్కన, అతను యూటర్న్. డ్రైవర్ బతికిండు. డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో లేడు. అదే ఇతను డ్రైవ్ చేస్తున్నాడు, లారీ వచ్చి కొట్టేసి. అదే కానీ పక్కన ఉన్నాడు కదా. అవును, పక్కన ఉన్నాడు, బతికిండు. ఈయన చనిపోయాడు. ఇది నేను వాళ్ళ చిన్నమ్మకు ఆయనకి ఇద్దరికి చెప్పిన. అవునా? వాళ్ళ చిన్నమ్మతో వచ్చిండు ఆయన. వస్తే చిన్నమ్మ రెమెడీ చెప్పిన, ఈయనకు రెమెడీ చెప్పిన. నేను ఏమన్నా అంటే డిసెంబర్లో నువ్వు చనిపోతావు అని చెప్పేసిన డైరెక్ట్. యూ కెన్ ఆస్క్, మీరు వాళ్ళ ఫ్యామిలీని అడగొచ్చు. అంటే పేరు మీరు చెప్తురు కదా. వాళ్ళ ఫాదర్ రాలేదు. వాళ్ళ చిన్నమ్మ వచ్చింది. వాళ్ళ చిన్నమ్మ ఈ అబ్బాయి ఇద్దరు వచ్చిర్రు. ఇద్దరు వస్తే నేను జాతకం రాసి నువ్వు జైలుకు పోతావు, ప్లస్ నువ్వు డిసెంబర్లో చనిపోతావు అని రాసిన. జాగ్రత్తగా ఉండాలని. ఏం చేయాలి అంటే రెమెడీ చేసుకున్నాను, అపమృత్యు దోష నివారణ ఉంటుంది, చేసుకో అని చెప్పిన. అంటే వాళ్ళ చిన్నమ్మ ఏం చేసింది, మాకు చేయండి గురువుగారు అని చెప్పింది. వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చేసిన, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ అబ్బాయి వెళ్ళిపోయింది ఇక అక్కడ నుండి. నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నాకెట్లా తెలిసి ఈ విషయం అంటే 28వ తారీఖు డిసెంబర్ 2025 నాడు ఆ పిల్లవాడి దినాలని. అవును, లాస్ట్ సండే. ఈరోజు సండే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ సండే దినాలని. ఆ దినాల రోజు మొత్తం జనాలు వచ్చి కూర్చొని డిస్కషన్లో నా గురించి డిస్కషన్. నేను మెయిన్ అట్రాక్షన్ అక్కడ డిస్కషన్. వేణుస్వామి ఎందుకు నువ్వు ఇన్లేదు ఈ అబ్బాయి అంటే, వేణుస్వామి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వేణుస్వామి ఆల్రెడీ చెప్పిండు డిసెంబర్లో ఈ అబ్బాయి చనిపోతాడని చెప్పిండు. చెప్పినాక కూడా ఈ అబ్బాయి రెమెడీ చేసుకోలేదు. సో దానివల్ల ఈ అబ్బాయి చనిపోయిండు. మీరు నమ్మరు, 28 నాడు దినాలైతే నా అపాయింట్మెంట్ సంబంధం లేకుండా నా ఆఫీస్కు డైలీ 10 మంది వస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన రిలేషన్. అంటే ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను చెప్పినవి నమ్మకుండా కొంతమంది వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మీడియాలో వచ్చేటివి చూసి కొంతమంది ఏం చేస్తారంటే, ఇంత మీడియాలో జరుగుతుంది కాబట్టి 90% జనాలు నమ్మినా ఒక 10% పీపుల్ నన్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు లైన్ కట్టారు. 3-4 రోజుల నుండి నిన్న ఇవాళ డేట్ ఎంత, 4వ తారీఖు జనవరి. నిన్న 3వ తారీఖు 2వ తారీఖు నేను ఆఫీస్లో ఉన్నా. అపాయింట్మెంట్ లేకుండా చాలామంది డైరెక్ట్ వచ్చారు. సో ఎందుకు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సో ఇలాంటి పిఆర్ నాకు ఉన్నాక నా గురించి నువ్వు ఏం చెప్పుకుంటే నాకేంది.